సుఖ మీద సుఖ వేసి సుఖ చెయ్యి అట్టుకుంటే గోప పగల కొట్టింది. ఏంటి మావా మంచి ఉసారి మీద ఉన్నావు? ఓసారి కాకేటే మన సెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి సొక్కయ్యి రోడ్డు రోడ్ల తారు రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలు ఏళకోళం ఎయ్యి ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే ఎట్టుకోవడం నీతో ఎట్టుకోపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటుకు కానించి నీ కాలిగొడ్డు దాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేమా? సరే కాని వాళ్ళ ఇంటికొచ్చారు వీళ్ళు ఇంటికొచ్చారని చెప్పడమే కాని మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలియదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాడే. వస్తాను వస్తాను. $2 కంటే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కానంటే స్వర్గంలో ఉన్న మేము అరిసిన సాలి కాని వచ్చి కూడి తిను. నేదేన్నే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. ఏంట్రా కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? నీకు అనవసరం. ఇదిగో ఎగిరొక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోద్ది, జాగ్రత్త. కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట. లక్ష్మి ఏమిటండి అక్కడ గ్లాస్ కో పంచి కనపడదే? పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వెధవ ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట పంపగుండం అయిపోదు. అయినా 4 రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచి తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది. వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ ఆడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు? ఏమిటి విశేషం? మీ చిన్నాడు పుట్టినరోజు, అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. బాబాయ్ వెళ్ళి ఎర్ర చేరడానికి సాయం చేయి. వెళ్ళు. ఏమండి మీకు అసలు సంగతి తెలుసా? ఏమిటి? పాపం వాళ్ళ కట్టుకోవడానికి బట్టలు లేకే అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. అలాగే, ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది, తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే. పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు? అలాగే. ఏమిటి తలుపులు? ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగానని నా పిల్లని నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుడిని గదిలో పెట్టి తాళం వేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేద్దామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు మీరొక్కరే నా పచ్చం, మాస్టర్ దాని పచ్చం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. ముఖం వాచేటట్టు శివంటేయండి. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే? మొగుడిని అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావు, కుక్క పిల్ల అనుకుంటున్నావే? చిచి. అమ్మగారు అది ఏడుతుందండి, అది ఏడితే ఏదోలాగా అయిపోద్దండి నా మనస్సు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే, ఊరందరికి వినిపించేటట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తాళం వేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? వస్తానమ్మా. ఏడవకు, సాయంకాలం క్యాంటీన్ నుంచి పెసరట్టు తీసుకొస్తా. సరే తొందరగా వచ్చాయి. లక్ష్మి, పులి నోట్లో తలబెట్టు, పర్వాలేదు, బతికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు. అవునరా, అసలు ఈ స్టేషన్ గెటప్ నాకు నచ్చలేదురా. టోటల్ గా స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా. రూఫింగ్ కట్టాలి, ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, బయట కార్ పార్క్ ఉండాలి, విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా. ఎలా చేసినా ముందు అసలు ట్రైన్ రావాలి కదరా. ఏంటి బాబాయ్, ఎంత ఊపినా ట్రైన్ రాందే? నీ మొహంలో ఉంది, నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా? ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి. ఈవేళ విశేషం తెలుసా? కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట, రైళ్లు అసలు రావు వెళ్ళవు. ఒరే తలుపులు, ఈ సంగతి ప్యాసింజర్స్ అందరికీ చెప్పు. అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి. ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ ఏ బళ్ళు రావంట పోవంట. స్టేషన్ మాస్టర్ గారు అందరికి చెప్పమన్నారు. ఎవరి కళ్ళు వెళ్ళిపోండి అమ్మా. అంకుల్ కొంప మునిగింది. ఏమిటి? అయ్యో, మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా. అవును, మరి ఏం చేయగలం? బాబాయ్ వర్రీ అయిపోవడంలో ఏం ప్రయోజనం లేదు, అర్జెంట్ గా హరి అప్ చేయడం తప్ప. ఏమిటి? బాబాయ్ మాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా, మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం. అవును బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు. రూల్స్ ఒప్పుకో. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఏం చేయలేమమ్మా. చాలండి మీ రూల్స్ మీరును. పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే రే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి ఇదిగో నీకు రూల్స్ అవి ఏమి అసలు నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? రైల్ రాని ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి. బాబాయ్ పట్టుకో చెప్తాను. పునుగులు తీసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ఎం రూమ్ కి వచ్చి కలు. ఏమ్మా ఇంత ఆలస్యం? ఈ రోజు ట్రైన్స్ బందమ్మా. విన్నాను. ఎవరో కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా? అవునమ్మా, వాళ్లే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు, సంవత్సరం చదివిన చదంతా వేస్ట్ అయి ఉండేది. మనం రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా, కానీ గోరంతల్ని కొండంతలు చేసి మాట్లాడే ఈ లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా. అసలేమైందమ్మా? ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళినందుకే చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మాట్లాడుకొని వాళ్ళేమనుకుంటే మనకే? 24 గంటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళ ఒప్పుల్ని కూడా తప్పులుగా జమ చేయటం, మూతులు కొరుక్కునే కోతుల్లా గెంతటం సీతను అడవికి పంపిన రాముడి కాలం నుంచి ఉంది. దానిని లెక్క చేయను. ఏ తప్పు లేని రాముడే వాళ్ళని ఎదిరించలేకపోయాడు. కాని నీ తల్లి చేసిన తలెత్తుకోలేని తప్పు నీ వెనకాలుందని మర్చిపోవద్దమ్మా. ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. అది సరేరా, ఇంతకీ ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాణ్ణి ముందు నేనే చెప్తాను ప్లీజ్. నువ్వే చెప్పు. నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా, సంతోషంగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. అయ్యో రక్షించావురా. నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా. అబ్బా లైక్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడం ఎలా? ఇవిడెల్లా రైలు పట్టాలి. అమ్మ సారో నాளைக்கு కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మీనం స్టార్ట్ చేయదో బక్సే నీంగిల్ ఎల్లా కాలిలో వెరడం. ఓహో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసాలే. పిలిచో ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో నీంగిల్ ఎల్లా వెరడం. మేము తప్పకుండా వస్తాం. మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉందిలే. ചെറിയ കുട്ടി അവിടെ നോക്കൂ, എല്ലാ ഐറ്റംസ് ഫ്രഷ് അല്ലല്ലോ. എന്താ സാറാ വരണം. కంగ్రాచులేషన్స్. మీనన్, మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడివయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరియ రహస్యం. మేనన్ మేళ వരണം, మేనన్ పిన్నే പറയും. మిస్టర్ మేనన్, కంగ్రాచులేషన్. വരും ഇവിടെ എല്ലാ ഐറ്റംസ് ഉണ്ടോ? തായ മട്ടം ഫ്രീ. కలర్ టీవీ పెట్టించావా? വരണം. చాయ్ ఫ్రీ సరే, మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో. ചെറിയ കുട്ടി పెరుగుటికి 2 స్పెషల్ చాయడో. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలా? చంపేద్దాం. ముందు పద. హలో, గుడ్ మార్నింగ్. మీ రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కదండి, మేము కష్టపడి ట్రాలీ తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద బై, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి, అంతలో మర్చిపోయారా ఏమిటి? కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి, ఐ విల్ గివ్ కమ్. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి, నేను మాత్రం మిస్ అయ్యాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? బోర్న్విటా. నాకు కూడా బోర్న్విటానే. మీనన్, 2 బోర్న్విటా. 2 బోర్న్విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేవి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వരണം. సారే ఎంత సారో, ఇంద జంట ఉప్మా పెసరట్టు మాదిరి, అంద జంట పూరి కూర మాదిరి, ఎంత సంసారత్తే బెక్సి. మీనన్, వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు. ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్ర పెసరట్టు. అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా, నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు?
జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? మేనన్ హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది, ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం, నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు నీకు నాకు నవ్వే సింగారం. 3 డౌన్ బ్లాక్ అయిపోయింది. సార్ ఆంధ్ర పెసరట్ రెడీయో. ఎప్పుడో టిఫిన్ టైంకి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకునే ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది, జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు, ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు, ఎందుకంటే 9 డౌన్ వచ్చే టైం అయింది.